నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్. వరంగల్ జిల్లా కేంద్రంలోని లక్ష్మీ గణపతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 108 ప్రసాదాలతో గణపతి దేవుని ముఖ చిత్రాన్ని చిత్రించి నైవేద్యాన్ని స్వామివారికి సమర్పించారు. ఈ సాయంకాల సమయంలో స్వామివారికి పెట్టిన నైవేద్యాలతో పూజలు చేసి భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. సుమారు వీరి గణపతి మండపం నిర్వహించి 11 సంవత్సరాలు పూర్తయి 12వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా ఒక్కో రోజు ఒక్కో పూజా విధానంతో ఇక్కడి గణపతి నవరాత్రులు చేస్తున్నారు. స్వామివారికి నవరాత్రుల్లో మొదటి రోజు నుండి 9వ రోజు వరకు 9 రూపాలలో ఉంటారని, 9 రూపాలలో ఉన్నటువంటి స్వామివారికి 9 రకాల నైవేద్యాలతో స్వామివారిని పూజిస్తామని ఇక్కడి మహిళలు తెలిపారు. రాబోయే రోజుల్లో ఇంతకంటే ఎక్కువగా కలిసికట్టుగా చేసుకోవాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని మహిళలు యూత్ సభ్యులు పేర్కొన్నారు. ब्राह्मणोऽस्येत दीपं ब्राह्मणोऽस्य मुखमासेन बाहुराजन्य कृतः पूर्वोदस्य यद्वैश्यः बद्भ्यागं शूद्रो अजायत सिद्धि बुद्धि समेत वरसिद्ध कमिटी మెంబర్లందరూ బొట్టు పెట్టుకొని కనపడాలి, బొట్టు లేకుండా కనపడొద్దు. సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధ వినాయక స్వామినే నమః. సాక్షాత్ ప్రత్యక్ష చేయాలి. విఘ్న లోపులు కూడా వినాయకాయ నమః, ద్వైవాదురాయ నమః, द्विमुखाय नमः, प्रमुखाय नमः, सुमुखाय नमः, कृतने नमः, सुप्रदीपाय नमः, सुखनिधाय नमः, सुराध्यक्षाय नमः, सुरारिघ्नाय नमः, महागणपतये नमः, मान्याय नमः, महाकालाय नमः, महाबलाय नमः, हिरण्मयाय नमः, लंबजठराय नमः, हस्वग्रीवाय नमः, प्रथमाय नमः, प्राज्ञाय नमः, प्रमोदाय नमः, मोदकप्रियाय नमः, विघ्नकर्त्रे नमः, विघ्नहन्त्रे नमः, विश्वनेत्रे नमः, विराट्पदये नमः, श्रीपदये नमः, वाक्पदये नमः, शृंगारिणे नमः, शुभवत्सलाय नमः, शुभप्रियाय नमः, शीघ्रकारिणे नमः, शाश्वताय नमः, बलान्विताय नमः, बलोद्धिताय नमः, भक्तनदये नमः, भावगम्याय नमः, भवात्मजाय नमः, अग्रगामिने नमः, मन्त्रकृते नमः, चामीकरप्रभाय नमः, सर्वाय नमः, सर्वोपान्याय नमः, सर्वकर्त्रे नमः, सर्वनेत्रे नमः, सर्वसिद्धिप्रदाय नमः, सर्वसिद्धये नमः, बन्धहस्ताय नमः, पार्वतीनन्दनाय नमः, प्रभवे नमः, कुमार गुरवे नमः, कुञ्जरासुरभञ्जनाय नमः, कान्तपदये नमः, धृतपदये नमः, कामिने नमः, कपित्फलप्रियाय नमः, ब्रह्मचारिणे नमः, ब्रह्मरूपिणे नमः, महोदराय नमः, ओम मदोत्कटाय नमः, महावीराय नमः, ओम मंत्रिणे नमः, ओम मंगलस्कराय नमः, ओम मृगाय नमः, ओम जयसे नमः, ओम यक्षगिरिसेविताय नमः, ओम गंगासुताय नमः, ओम गणाधीशाय नमः, ओम गंभीरंगाय नमः, ओम मृगाय नमः, ओम जयसे नमः, ओम आक्रान्तचित्तचित्प्रभवे नमः, ओम अभीष्टवरदाय नमः, ओम मंगलप्रदाय नमः, ओम वीररूपाय नमः, ओम पुराणप्रदाय नमः, ओम भूषणे नमः, ओम पुष्करवत्पित्तवारणाय नमः, ओम अग्रगम्याय नमः, ओम अग्रभूज्याय नमः, ओम अपाग्रपराक्रमाय नमः, ओम सत्यधर्मिणे नमः. सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव సర్వకార్యేషు సర్వదా. మన కొత్తవాడ ఫస్ట్ బ్యాంక్ కాలనీలో శ్రీ లక్ష్మీ గణపతి యూత్ అసోసియేషన్ వారు 10 సంవత్సరాల నుంచి కూడా నిర్విరామంగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి యొక్క నవరాత్రులు చేస్తూ ఉన్నారు. ఒక 2-3 సంవత్సరాల నుంచి కూడా ఉత్తరోత్తర వృద్ధిగా, అంటే ఈసారి చేసిన దానికన్నా వచ్చేసారి ఇంకా ఎక్కువగా చేయాలి నవరాత్రులు, అందరినీ కూడా భక్త సమూహాన్ని అందరినీ కూడా ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలలో పాల్గొనేలాగా చేయాలి అని భక్తులకి కూడా ఆసక్తి కలిగేలాగా ఇక్కడ ప్రతిరోజు కూడా పురుష సూక్త పూజా విధానముతో ప్రాతకాలము మరియు ప్రదోషకాలమునందు విశేషంగా పూజలు జరుగుతూ ఉన్నాయి. అలాగే కమిటీ సభ్యులు అందరూ కూడా సాధారణంగా ప్రతి చోట చేసేదానిదాకా కాకుండా మన దగ్గర ప్రత్యేకంగా భక్తులందరూ కూడా వినాయకుడి యొక్క మండపాన్ని లేదా విగ్రహాన్ని చూడడానికి కాకుండా కేవలం పూజని మాత్రమే చూడడానికి రావాలి అని చెప్పి విశేషమైనటువంటి పూజలు కూడా రోజుకొక రకంగా పూజ చేయడం జరుగుతూ ఉన్నది. మొదటి రోజు, రెండవ రోజు వదిలిపెట్టి 3వ రోజు నుంచి విశేషమైనటువంటి పూజలు కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. 3వ రోజు అందరితో పాటు సహస్రనామార్చన, భక్తులందరితో కూడా పుష్పములతో సహస్రనామార్చన చేయించి ఉన్నారు. అలాగే 4వ రోజు మన అభిషేకము జరిగింది స్వామివారికి. 5వ రోజు 3వ రోజు మనం ఏమో చేసినాం కదా, సహస్రనామార్చన అభిషేకాదులు. ఈరోజు గురువారము స్వామివారికి 108 రకాల నైవేద్యాలతో భక్త సమూహం అంతా కూడా స్వామివారికి అష్టోత్తర శత నైవేద్యములతో స్వామివారికి నైవేద్య సేవ చేసి ఉన్నారు. అలాగే రేపు శుక్రవారం మహిళా భక్తులందరూ కూడా స్వామివారి యొక్క సన్నిధిలో కుంకుమార్చన చేయించుకోబోతూ ఉన్నారు. అలాగే శనివారము మహా అన్నదాన కార్యక్రమం జరగనున్నది. ఆదివారము పూట ప్రాతకాలమునందు హోమాదులు జరగనున్నాయి. ఇటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమములు ఈ యొక్క కమిటీ సభ్యులు అందరూ కూడా కలిసికట్టుగా ఇక్కడ ఈ కాలనీలో స్వామివారి సన్నిధిలో నవరాత్రి పూజలు నిర్వహిస్తూ ఉన్నారు.
బ్యాంక్ కాలనీ వాస్తవ్యులందరికీ నమస్కారం అండి. ఇక్కడ మా బ్యాంక్ కాలనీ తరఫున శ్రీ లక్ష్మీ గణపతి అసోసియేషన్ వాళ్ళందరూ కలిసి ఒక కమిటీగా ఏర్పడి మేము ఇక్కడ వినాయకుడిని విఘ్నేశ్వరిని ఏర్పరచుకున్నాము. ఇక్కడ రోజుకొక ప్రోగ్రాం చొప్పున ఈ 9 రోజులు ఉపవాసాలతో దీక్షలతో నైవేద్యాలతో మేమందరం ఒక కమిటీగా ఏర్పడి ఈ మహా పెద్ద గణపతి ఉత్సవాన్ని అంతా మేము దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాం. అందరం కలిసి రోజుకొకటి ఒక్కొక్క రోజు ఒక కుంకుమార్చన, ఒకరోజు మంగళహారతులు, ఒకరోజు నైవేద్యాలు 108 నైవేద్యాలు, ఒకరోజు అభిషేకాలు, ఇట్లా రోజుకొకటి తరపున మా కమిటీ వాళ్ళందరం ఏర్పడి ఈ మహాగణాధిపతికి సేవలు చేస్తూ పూజలు చేస్తూ తరిస్తుంది. 9 రోజులు 9 రూపాయలు ఉంటాయి. 9 రోజులు 9 రూపాయలకి ఒక్కొక్క నైవేద్యం పెడతారు కదా. అవును. అవి ఒకసారి అంటే మీకు చెప్పాలా? మొదటి రోజు వరసిద్ధి వినాయకుడు ఉండ్రాళ్ళ నైవేద్యం అండి. రెండవ రోజు వికట గణపతి అటుకులు నైవేద్యం అండి. మూడవ రోజు లంబోదరుడు పేలాలు నైవేద్యం. నాలుగవ రోజు గజాననుడు చెరుకుగడల నైవేద్యం. ఐదవ రోజు మహోదరుడు కొబ్బరి కురుడి నైవేద్యాలు. ఆరో రోజు ఏకదంతం నువ్వుల పదార్థాలు. ఏడవ రోజు వక్రతుండ అరటి పండ్లు. ఎనిమిదవ రోజు విఘ్నరాజ సత్తుపిండి. 9వ రోజు ధూమ్రవర్ణ నేతి అప్పాలు. ఇలా రోజొక నైవేద్యంతో మహాగణాధిపతిని పూజిస్తున్నాం. అంటే రేపు జరగబోయే కుంకుమ పూజకు అంటే వరలక్ష్మి వ్రతం ఎంత గొప్పదో కుంకుమ పూజ కూడా అవును. ఆడవారికి శుక్రవారం కుంకుమ పూజలు చెప్పండి. అయితే శుక్రవారం నాడు మా కాలనీ వాస్తవ్య లేడీస్ అందరం కలిసి కుంకుమ పూజ చేయాలనుకున్నాం. శ్రీ లక్ష్మీ గణపతికి లక్ష్మీ అష్టోత్తరంతో కుంకుమ పూజ చేద్దాం అనుకుంటున్నాం. చేస్తాం కూడా ప్రతి ఏడాది ఇలాగే. అమ్మవారికి ఈ కుంకుమ పూజ అంటే గౌరీ పూజ, కుంకుమ పూజ, వరలక్ష్మి వ్రతం అన్న అన్ని ఒక అమ్మవారికి చెందినవే. కానీ రేపు వినాయకుని ముందు చేసేటువంటి కుంకుమ పూజ ఎట్లా ప్రసిద్ధి చెందింది, అది ఎట్లా? లక్ష్మీ గణపతి కదండి. శుక్రవారం లక్ష్మీదేవికి ఎలాగో మేము కుంకుమ పూజలు చేస్తాం కాబట్టి లక్ష్మీ గణపతిగా రేపు శుక్రవారం నాడు ఆరాధిస్తూ కుంకుమ పూజలు చేస్తాం కాలనీ వాస్తవ్యులందరం కలిసి. అది లక్ష్మీ గణపతిగా కొలుచుకుంటాం రేపు విఘ్నేశ్వరుణ్ణి. అంటే ఇక్కడికి వచ్చిన భక్తులకు అంటే ఏం చెప్తున్నారు? అంటే రేపు ఎన్ని గంటలకి రమ్మంటున్నారు? ఏంది యథావిధిగా రోజు లాగానే రేపు సాయంత్రం కూడా 7 o'clock అందరం కలిసి స్త్రీలందరం కలిసి చేసుకుంటాం. ఇలాగే ప్రతి సంవత్సరం కాలనీ వాస్తవ్యులందరం కలిసి చేసుకుంటూనే ఉన్నాం. ప్రతి సంవత్సరం ఇలాగే దిగ్విజయంగా చేసుకోవాలని ఆ లక్ష్మీ గణపతిని మనసారా ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ మేడం.